రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. రాజంపేట నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మేడాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 5 ఏళ్ల పాటు పదవులను అనుభవించి ఎన్నికలు సమీపించగానే వెళ్లిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీలో ఉండడానికి మేడా అనర్హుడన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ముగ్గురు రాజంపేట కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు. మరోవైపు కాసేపట్లో లోటస్ పాండ్లో మేడా వైఎస్ జగన్ను కలవనున్నారు. ఈ రోజే ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. రాజంపేట నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మేడాను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 5 ఏళ్ల పాటు పదవులను అనుభవించి ఎన్నికలు సమీపించగానే వెళ్లిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీలో ఉండడానికి మేడా అనర్హుడన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ముగ్గురు రాజంపేట కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు. మరోవైపు కాసేపట్లో లోటస్ పాండ్లో మేడా వైఎస్ జగన్ను కలవనున్నారు. ఈ రోజే ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, చెప్పండి, మేడా మల్లికార్జున్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అసలు ఈయన సస్పెండ్ చేయడానికి గల కారణాలేంటి? మరి కాసేపట్లో వైసీపీలో చేరనున్నట్లు కూడా సమాచారం. డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే రాజంపేట నియోజకవర్గ వ్యవహారం ఈ రోజు చిలికి గాలివానగా మారి మేడా మల్లికార్జున్ రెడ్డిని సస్పెండ్ చేసే వరకు కూడా దారితీసింది. తెలుగుదేశం పార్టీలో ఈ పరిణామాలు నిజంగా షాక్ గురి చేశాయని చెప్పుకోవచ్చు కేడర్ కి. ఎందుకంటే కడప జిల్లాలో 2014 గెలిచిన ఏకైక స్థానం రాజంపేట. ఆ స్థానం నుంచి మేడా మల్లికార్జున్ రెడ్డి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ప్రభుత్వ విప్గా కూడా కొనసాగించారు. తదనంతర కాలంలో ఆయన తండ్రికి కూడా టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారు. అయితే ఆయన జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యేని కాబట్టి మంత్రి పదవి ఆశించారు. అప్పటి నుంచి కూడా తనలో కొంత అసంతృప్తి ఉంది. పార్టీ కూడా కొంత ఆయన పట్ల సానుకూలంగా లేదనే అభిప్రాయం ఆయనలో ఉంది. పైగా నియోజకవర్గానికి చెందిన అనేక పనులు కూడా తనకి సంబంధం లేకుండా జరుగుతున్నాయి. పోలీసుల ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఏదైనా సరే అనేక ప్రభుత్వ కార్యాలయాల పనులు కూడా తాకు కావటం లేదనే అభిప్రాయము ఆయనలో ఉంది. అదేవిధంగా ఒంటిమిట్ట దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా కూడా తనకు అవమానం జరిగిందని కూడా ఆయన గత ఎత్తున ప్రభుత్వంపై కూడా ఆయన అలగటం జరిగింది. చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. తర్వాత పరిణామాల్లో ఆయన కొంత సెట్ అయ్యారని అధిష్టాన వర్గం భావించింది. కానీ గత 6 నెలల నుంచి కూడా ఆయన వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయం ఈయన మీద ఎక్కువగా ఉంది. వారి తమ్ముడు రఘునాథ్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలనే దృక్పథంతో ఉన్నట్టు కూడా పార్టీకి సమాచారం వచ్చింది. ఆయన అధినేత సైతం ఎన్నోసార్లు పిలిచి ఈ అంశాల గురించి మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా మేడా మల్లికార్జున్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదు. ఆయన వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ సోదరుడు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాడని కూడా ఇక్కడ టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైనా వైసీపీ నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. వారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా శిష్యులుగా ఉన్నారు. ఆయన హయాంలోనే కాంట్రాక్టులు చేసి అనేక వేలాది కోట్లు సంపాదించారని కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గత 6 నెలల నుంచి కూడా టీడీపీని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. టీడీపీ కేడర్ ని దగ్గరికి రానివ్వటం లేదు. వైసీపీ వారితో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. పనులు కూడా ఏమీ టీడీపీ కార్యకర్తలు చేయట్లేదు. టీడీపీ అధిష్టాన వర్గం ఆదేశించిన అనేక కార్యక్రమాలు ఏది కూడా జన్మభూమి కార్యక్రమం కావచ్చు, సభ్యత్వ నమోదు కావచ్చు, ఏది కూడా సరైన స్పందన లేకుండా పట్టించుకోని పరిస్థితి అయితే పార్టీ అధిష్టాన వర్గం గమనించింది. ఏదైనా పార్టీ నష్ట నివారణ చర్యల్లో భాగంగా మొన్న 3 రోజుల క్రితం జిల్లా అధ్యక్షుడు, జిల్లా మంత్రిని రాజంపేటకు పంపించి ఆయనకు ఆహ్వానం పంపినా కూడా వారితో సమావేశానికి కూడా హాజరు కాకుండా వారి మీదే కాలు దువ్వినట్టు కూడా మాట్లాడినట్టు కూడా పార్టీ అధిష్టాన వర్గం
దానికి సమాచారం వచ్చింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని గ్రహించిన అధిష్టాన వర్గం ఈ రోజు చంద్రబాబు నివాసంలో సమావేశం ఏర్పాటు చేసింది. రాజంపేట నియోజకవర్గ సమావేశం. దానికి మేడాని ఆహ్వానించినా కూడా ఆయన కూడా కనీసం ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు స్వయంగా తన కార్యాలయం నుంచి ఆయనకు అందుబాటులోకి వెళ్లాలని భావించినా కూడా ఆయన అందుబాటు రాని పరిస్థితిలో ఇక చేసేదేమీ లేక పార్టీ కూడా తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. ఆ నియోజకవర్గ నేతలంతా కూడా ముక్త కంఠంతో ముందుగా ఆయన్ని సస్పెండ్ చేయాల్సిందేనని చెప్పి చంద్రబాబు ముందు డిమాండ్ చేయడంతో పార్టీకి వేరే పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఆయన 3 గంటలకి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నారనే సమాచారం కూడా పార్టీకి రావడంతో ఇక చేసేది లేక ఇక పార్టీ అయితే సస్పెండ్ చేసింది. ఝాన్సీ. థ్యాంక్ యూ రవిచంద్. రైట్కి ఇదే విషయంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దుర్గానాయుడు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. దుర్గానాయుడు, చెప్పండి, మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ను కలవనున్నట్లు తెలుస్తోంది. మేడా మల్లికార్జున్ రెడ్డి అంటే ఈ రోజు వైసీపీలో చేరే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా లక్ష్మి, ఈ రోజు వైసీపీలో మేడా మల్లికార్జున్ రెడ్డి జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో జగన్ ని కలవబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నటువంటి మేడా మల్లికార్జున్ రెడ్డి మరి కాసేపట్లోనే లోటస్ పాండ్కి వెళ్తారు. అక్కడి నుంచి జగన్ ని కలిసి ఈ ఎన్నిక పార్టీలో వచ్చే విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతారు. అయితే ఈ చర్చలు అనంతరం ఆయన పార్టీలో జాయిన్ అవుతారంటూ ఇటు పార్టీలోనూ అలాగే అటు మేడా వర్గంలోనూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ కీలక నేతలు చెప్తున్నారు ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతారా లేదంటే ఎల్లుండం జాయిన్ అవుతారా అనేది మేడా మల్లికార్జున్ రెడ్డిదే పూర్తిగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఆయన ఇష్ట ప్రకారమే పార్టీలోకి వస్తారనేది పార్టీ కీలక నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడా మల్లికార్జున్ రెడ్డి మొత్తానికి వైసీపీలో జాయిన్ అవడానికి నిర్ణయం తీసేసుకున్నారు. ఆయన కాసేపట్లోనే జగన్ తో సమావేశం కాబోతున్నారు. రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలోకి వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరి కొద్ది రోజుల నుంచి ఆయన అధికార పార్టీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు మిగిలినటువంటి కొంతమంది నేతలు తమని అన్ని అవమానపరిచారు, చాలా విధాలుగా అవమానపరిచారని ముందు నుంచి కూడా ఆరోపిస్తున్నటువంటి మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే నియోజకవర్గానికి సంబంధించి బాధ్యత కూడా తమకే ఇవ్వాలని ఇప్పటికే కీలక భేటీల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. పార్టీ నేతలు కూడా దానికి అంగీకరించారు. ఈయన అంగీకారం నేపథ్యంలోనే ఈ రోజు ఆయన వైఎస్ జగన్ కూడా కలవబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా చాలా రసవత్తరంగా జరుగుతుంది. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి అలాగే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక హాట్ టాపిక్ గానే ఇది ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యే కాబట్టి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారు కాబట్టి ఒక హాట్ గానే ఉన్నదని చెప్పొచ్చు. మొత్తానికి వైసీపీలో కూడా చేరికలు జోరందుకున్నాయని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా చెప్తున్నారు. మరికొంతమంది టీడీపీ నేతలు అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి వచ్చేందుకు మాతో టచ్ లోకి వచ్చారు. త్వరలోనే వాళ్ళంతా కూడా కొంతమంది జాయిన్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తానికి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి చేరికతో మా వైసీపీలోకి టీడీపీ నుంచి వలసలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఇక నుంచి ప్రతి 4-5 రోజులకు ఒకరు వేరే పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులకు సంబంధించి కొంతమంది వైసీపీలోకి జాయిన్ అవుతారు. వచ్చే 15 రోజుల్లో కొంతమంది కీలకమైనటువంటి నేతలు వైసీపీలోకి వస్తారంటూ వైసీపీ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లో మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్ జగన్ తో సమావేశం కాబోతున్నారు. అయితే ఈ సమావేశం అనంతరం ఆయన పార్టీ కండువా కప్పుకోబోతున్నారా లేదంటే ఎల్లుండ కప్పుకుంటారా అనేది మరి కాసేపట్లో స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గానాయుడు.